పాకిస్తాన్ సైనికులకు బలూచ్ లిబరేషన్ ఆర్మీ చుక్కలు చూపిస్తోంది. పాక్ సేనలను తరిమి కొడుతోంది. పాక్ ఆర్మీ వాహనాలను వెంబడించి మరీ కాల్పులు జరుపుతోంది. బలూచ్ ఆర్మీ దెబ్బకు పాకిస్తాన్ సైనికులు పరుగులు పెడుతున్నారు. వారిని తరిమేసిన బలూచిస్తాన్ ఆర్మీ పాక్ పోలీస్ స్టేషన్లను స్వాధీనం చేసుకుంది. హైవేలను దిగ్బంధించింది. ఒకవైపు భారత్ భీకర దాడులు చేస్తూ ఉండగా మరోవైపు బలూచిస్తాన్ విరుచుకుపడుతోంది. భారత్లో పోరాటానికి పాక్ సైన్యం రంగంలోకి దిగగానే అనూహ్యంగా బలూచిస్తాన్ రూపంలో ఆ దేశానికి మరో సవాల్ ఎదురైంది. దీంతో పాక్ పరిస్థితి ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా తయారైంది. ఇటీవల పాకిస్తాన్ పై దాడి చేసినట్లు అధికారికంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటన చేసింది. పాకిస్తాన్లోని మొత్తం 6 స్థావరాలలో దాడులు చేసినట్లు అధికారికంగా వెల్లడించింది. క్వెట్టా, హజారీ నగరాలలో కూడా దాడులు చేసినట్లు స్పష్టం చేసింది. ఈ దాడుల్లో పాకిస్తాన్ జవాన్ మృతి చెందినట్లు వెల్లడించింది. పాకిస్తాన్ ఆయుధాలను ధ్వంసం చేశామని, వాళ్ల వాహనాలను కూడా పేల్చేసినట్లు వివరించింది. ప్రస్తుతం బలూచ్ లిబరేషన్ ఆర్మీ క్వెట్టా సిబిలోని ఫ్రాంటియర్ కార్ప్స్ హెడ్ క్వార్టర్స్ ను తమ ఆధీనంలోకి తీసుకుంది. రిమోట్ బాంబులతో కూడా పాకిస్తాన్ శిబిరాలపై దాడులు చేసినట్లు వెల్లడించింది బిఎల్ఏ. అదే సమయంలో పాకిస్తాన్ ప్రజలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. పాకిస్తాన్ ప్రభుత్వానికి ఏమాత్రం సపోర్ట్ చేయకూడదని హెచ్చరించింది. ఒకవేళ పాకిస్తాన్ సైన్యానికి సహకరిస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. పాక్లోని ప్రధాన భూభాగాన్ని బలూచిస్తాన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. భారత్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడులతో పాక్ కంటి మీద కునుకు లేకుండా పోయింది. పాకిస్తాన్లోని క్వెట్టాను చుట్టుముట్టి తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. బలూచ్ ఆర్మీతో పోరాడలేక పాక్ సైన్యం చేతులెత్తేసిందని, దీంతో క్వెట్టా బిఎల్ఏ స్వాధీనమైందని సమాచారం. बराबर